యూరోప్ దేశాలు రష్యాపై యుద్ధానికి కసరత్తులు చేస్తున్నాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ జెట్తో దాడికి ప్లాన్లు వేశాయి. ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు దాడికి దిగాయంటే రష్యా సేనలు చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిందే. ఎందుకంటే ఆ ఫైటర్ జెట్లను అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడే సీన్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇస్తున్నాడు. రష్యాపై దాడి ఎలా చేస్తారో చూస్తానంటున్నాడు. పవర్ఫుల్ ఫైటర్ జెట్లను ఆయువు పట్టు నా చేతుల్లో ఉందని ట్రంప్ చెబుతున్నాడు. కిల్ స్విచ్ నొక్కితే మీ దగ్గర ఉన్న లేటెస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్లు ఎందుకు పనికిరాని బొమ్మలుగా చేస్తానంటూ ట్రంప్ నవ్వుతున్నాడు. ఒక దేశానికి ఇచ్చిన యుద్ధ విమానాలను ట్రంప్ పనిచేయకుండా ఆపగలడా? కిల్ స్విచ్పై యూరోపియన్ దేశాల్లో భయం మొదలైందా? ఏ యుద్ధ విమానాలను కొనరాదని అమెరికా మిత్ర దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. వాచ్ స్టోరీ. వరల్డ్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-35 F-35ను ట్రంప్ బటన్ నొక్కి ఆపేయగలడా? యూరోప్ను టెన్షన్ పెట్టే కిల్ స్విచ్ ఏంటి? అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో అత్యంత ప్రియమైన ఆయుధం ఏదో తెలుసా? లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన అత్యాధునిక ఫైటర్ జెట్ F-35. లాక్హీడ్ మార్టిన్ అనేది అమెరికన్ ఆయుధ తయారీ సంస్థ. స్టెల్త్ సూపర్సోనిక్ డాగ్ ఫైట్ సామర్థ్యమున్న ఏకైక ఫైటర్ జెట్ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన F-35. నింగి, నేల, సముద్రం ఎక్కడి లక్ష్యమైనా ఈ యుద్ధ విమానం గురి చూసి బద్దలు కొట్టగలదు. F-35 అనేది అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డిమాండ్ ఉన్న ఏకైక ఫైటర్ జెట్ F-35. ఈ యుద్ధ విమానాలని భారత్కు విక్రయించేందుకు సిద్ధమని ట్రంప్ చెప్పాడు. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల గురించి ట్రంప్ ప్రస్తావించాడు. నిజానికి ఈ యుద్ధ విమానాలను అమెరికా కేవలం మిత్ర దేశాలకు మాత్రమే విక్రయిస్తుంది. ఇతర దేశాలకు అస్సలు విక్రయించదు. అలాంటి భారత్కు F-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు రెడీ అని ట్రంప్ చెప్పడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. నిజానికి ట్రంప్కు బిజినెస్ కంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే మిత్ర దేశాలు, శత్రు దేశాలు అన్న విషయాన్ని ట్రంప్ పక్కన పెట్టేస్తాడు. ఎక్కడైనా మామాను వంగతొట్టలో అనకు అన్నట్టుంటుంది ట్రంప్ వ్యవహారం. బిజినెస్ వద్ద ఎవరైనా ఒక్కటే అన్నది ట్రంప్ సూత్రం. బిజినెస్ లో భాగంగానే భారత్కు F-35 ఫైటర్లనిచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు. ఇక F-35 యుద్ధ విమానం వద్దకు వద్దాం. ప్రపంచంలోనే ఏకైక అధునాతన లాంగ్ రేంజ్ స్టెల్త్ యుద్ధ విమానం F-35. స్టెల్త్ అంటే రేడార్లు, ఇన్ఫ్రారెడ్, సోనార్ వంటి నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని బోల్తా కొట్టించే సరికొత్త టెక్నాలజీ. సింపుల్ గా చెప్పాలంటే స్టెల్త్ టెక్నాలజీ ఉన్న ఫైటర్ జెట్ ను శత్రువులు గుర్తించడం అసాధ్యం. F-35 యుద్ధ విమానాలను 18 ఏళ్ల క్రితం అమెరికాకు చెందిన ఆయుధ సంస్థ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ప్రస్తుతం 20 దేశాల్లో 1000కు పైగా F-35 యుద్ధ విమానాలు పనిచేస్తున్నాయి. అంటే F-35ను నడుపుతున్న దేశాల్లో అమెరికాతో పాటు మరో 19 దేశాలు ఉన్నాయన్నమాట. F-35 ఉన్న దేశాలన్నీ అమెరికా మిత్రులే. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సభ్య దేశాలు, ప్రధానంగా UK, కెనడా, ఇటలీ లాంటి దేశాలు ఇందులో ఉన్నాయి. జపాన్ లాంటి నాటో ఇతర దేశానికి కూడా అమెరికా F-35 యుద్ధ విమానాలను విక్రయించింది. సింపుల్ గా చెప్పాలంటే కొన్నేళ్ల నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో హాట్ వెపన్ ఈ F-35. కానీ ఇప్పుడు ఈ యుద్ధ విమానాలపై అసంతృప్తి పెరుగుతోంది. మార్చిలోనే F-35 యుద్ధ విమానం కోసం ఒప్పందం చేసుకున్న దేశాలు ఒకదాని తర్వాత మరొకటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా టాప్ వెపన్ F-35 కొనుగోళ్ల ప్రణాళికను రద్దు చేసుకోవాలని పోర్చుగల్ కోరుకుంటోంది. ఇదే యుద్ధ విమానాల కొనుగోళ్లపై పునరాలోచిస్తోన్నట్టు అమెరికా మరో మిత్రదేశం కెనడా తెలిపింది. జర్మనీ కూడా ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తున్నది. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై ఆయా దేశాలు ఎందుకు పునరాలోచనలో పడ్డాయి? ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి ఓ క్లూ ఉంది. నిజానికి యుద్ధ విమానం విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. F-35 పనితీరులోనూ ఎలాంటి మార్పులు లేవు. కానీ అంతర్జాతీయంగా ఆందోళనలు, అవిశ్వాసం పెరుగుతున్నాయి. ఆ యుద్ధ విమానాలు తయారు చేసే దేశం కమాండర్ ఇన్ చీఫ్ గురించే ఈ ఆందోళనలన్నీ. ఆ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఇటీవల ట్రంప్ బీభత్సమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని అమెరికా అధ్యక్షుడు సృష్టిస్తున్నాడు. నాటోలోని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు సైనిక మద్దతును ఉపసంహరించుకుంటానని బెదిరించాడు. నాటో కూటమి పరస్పర రక్షణ ఒప్పందానికి తాను కట్టుబడి ఉండకపోవచ్చని స్వయంగా ట్రంపే సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఆ తర్వాత గ్రీన్లాండ్, కెనడాను ఆక్రమించుకుంటామంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు మిత్రదేశాలపైన కూడా కఠినమైన సుంకాలను విధిస్తున్నాడు. అదే సమయంలో ఇప్పుడు అమెరికా మిత్రదేశాలు స్టెల్త్ ఫైటర్పై తమ సందేహాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధ విమానాల విషయంలో ఆయా దేశాలకు ప్రధానంగా రెండు ఆందోళనలు ఉన్నాయి.
మొదటి ఆందోళన కిల్ స్విచ్. F-35 సాధారణ యుద్ధ విమానాల లాంటిది ఏమాత్రం కాదు. ఈ జెట్లో సుపీరియర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లు ఉంటాయి. F-35 యుద్ధ విమానం నెట్వర్క్ సిస్టంతో అనుసంధానమై ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధ విమానం ఒక స్మార్ట్ ఫోన్ లాంటిది. ఇది సమర్థవంతంగా పనిచేయడానికి సాఫ్ట్వేర్ ప్యాచ్లు, డేటా అవసరం. శత్రువుల విమానాల సమాచారం, రేడార్ల వివరాలను మోడర్న్ యుద్ధ తంత్రంలో మనుగడ సాగించాలంటే నిరంతరం శత్రువుల రేడార్లను ట్రాక్ చేసి అంచనా వేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల సమాచారాన్ని డేటా ఫైల్స్గా నిల్వ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? అమెరికా. మరొక రకంగా చెప్పాలంటే విమానం ఏ దిశ నడిపినా F-35 రిమోట్ మాత్రం అమెరికా చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంతేకాదు ఈ యుద్ధ విమానం సరిగ్గా పనిచేయాలన్నా అది అమెరికాపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మిత్రదేశాలు విమానం నడపాలంటే అమెరికా దయ ఉండాల్సిందేనన్నమాట. తాజాగా భౌగోళిక రాజకీయ పరిణామాలతో అమెరికా, యూరప్ మధ్య నమ్మకం సడలుతోంది. అదే సమయంలో F-35ను అకస్మాత్తుగా కదలకుండా చేసే కిల్ స్విచ్ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఐఫోన్ చూడండి, దాన్ని ఎవరైనా కొట్టేసినా, పోగొట్టుకుపోయినా ఐఫోన్ పూర్తిగా పనిచేయకుండా చేయొచ్చు. అలా చేస్తే అది కేవలం బొమ్మలా మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే F-35ను అమెరికా చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాన్నే కిల్ స్విచ్ అంటారు. కొన్ని వారాల తర్వాత మార్చి 18న కిల్ స్విచ్పై పెంటగాన్ స్పందించింది. F-35ని ఎలాంటి రిమోట్ కంట్రోల్తో నిలిపేసి కిల్ స్విచ్ లేదని అమెరికా ఖండించింది. కానీ మిత్రదేశాల భయాలను తొలగించేందుకు మాత్రం అమెరికా యత్నించలేదు. ఇదొక్కటే కాదు, F-35 ఫైటర్ జెట్ దుర్బలత్వంపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. F-35 లైట్నింగ్ 11 అత్యాధునిక యుద్ధ విమానమే, కానీ దాని స్టెల్త్ సామర్థ్యాలు, సాంకేతికతలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అమెరికా టెక్నాలజీపై ఆధారపడడం, కీలకమైన మిషన్ డేటాను ప్రాసెస్ చేసే సామర్థ్యం వాషింగ్టన్కే ఉండడంతో చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ బెదిరింపులతో మిత్రదేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఎందుకంటే మిత్రదేశాలు ఇక నుంచి ఫ్రెండ్స్గా ఉండకపోవచ్చని ట్రంప్ అన్నాడు. ఇదే యూరప్, కెనడా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇక నుంచి యూరప్ను కూడా ట్రంప్ శత్రువుగా చూసే అవకాశం ఉంది. కొన్ని మిత్రదేశాలు గొంతు పెంచుతున్నాయని, వాటిని తగ్గించడానికే తాము ఇష్టపడతామని ట్రంప్ చెప్పాడు. బహుశా తమకు మిత్రదేశాలు సరైన వాళ్లు కాదని ఏదో ఒకరోజు అర్థమైపోతుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంటే మిత్రదేశాలను ట్రంప్ దూరం పెట్టేందుకే సిద్ధమవుతున్నాడన్నమాట. నిజానికి F-35 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయాలు లేవు, కానీ కొన్ని పరిమిత ఎంపికలు ఉన్నాయి. యూరోపియన్ యూరోఫైటర్ టైఫూన్, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ ఇవేవి 5th జనరేషన్కి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్లు కాదు. ఇదే అతి పెద్ద ప్రతికూల అంశం. సో అమెరికన్ మిత్రదేశాల పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. మిత్రదేశాల పరిస్థితి ఇలా ఉంటే భారత్ మాత్రం ఈ యుద్ధ విమానాలు ఎందుకు కొంటుంది? భారత్కు ప్రత్యామ్నాయం ఉంది. రష్యాకు చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57 ఉంది. కొన్ని అంశాల్లో F-35 కంటే Su-57 తక్కువగా ఉండొచ్చు. కానీ శత్రువులను గుర్తించడంలో, దాడి చేయడంలో F-35కి గట్టి పోటీని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.